ఇప్పుడు మనం పొట్లకాయ నువ్వుల పిండి కూర చేసుకుంటున్నాం. పొట్లకాయని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామా తీసుకోవాలి. గింజలు తీసేసాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. సిగ్గు లేదు నీకు? నిన్ను తీసుకెళ్ళి నిర్దాక్షంగా నీళ్ళలో పడేసి ఉప్పేసి కడుగుతుంటే ఎందుకు కడుగుతున్నావు అని అడిగే అధికారం కూడా నీకు లేనప్పుడు నువ్వెందుకు వంటలోకి వెళ్ళాలి? అలా కడిగితేనే ముక్క మెత్తబడి సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. అప్పుడు కూర వండుకోవడానికి బాగుంటుంది. అక్కడ ట్రే ఉంది, ఇస్తారా? ఈ కోస్తాం కదా, పొట్లకాయ ఇక్కడ పెట్టేసి క్లీన్ చేయి. మూకుడు పెట్టు. నూనె వేయి. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కాస్త కరివేపాకు, ఉల్లిపాయలు, కాస్త పసుపు, ముక్కల్లో మనం కాస్త ఉప్పు వేసాం కదా, అందుకని ఎక్కువ వేయక్కర్లేదు, ఒక్క స్పూన్ వేయి. ప్యానెట్ పెట్టు. ఈ నువ్వులు ఇలాగ పోసుకోవాలి. బియ్యం, ఎండు మిరపకాయలు బాగా వేయించాలి. నువ్వుల పొడి కొట్టుకొచ్చావు కదా, పొట్లకాయలో నువ్వుల పొడి వేయాలి. ఇప్పుడు కాలబెట్టు చక్కగా. పొట్లకాయ నువ్వుల పిండి తయారవుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. అలా డ్రైగానే ఉంటుంది, పులుసు కూరలా ఉండదు.